హాయ్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చానో తెలుసంటే తిరుపతికి వచ్చానండి. తిరుపతిలో అమ్మ వాళ్ళు ఉంటారండి. అమ్మ వాళ్ళే కాదండి బాబు, మా రిలేటివ్స్ అందరూ తిరుపతిలోనే ఉంటారు. సో నేను ఒక్కటే చిత్తూరులో ఉన్నాను. సో ఎంత దగ్గరగా ఉన్నా కూడా నేను అమ్మోళ్ళింటి ఎందుకు రాలేనంటే నాకు ఇంటికాడ షాప్ ఉంది కాబట్టి నేను అమ్మని చూడడానికి ఎక్కువ రాలేనండి. ఒకవేళ వచ్చినా కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోతానండి. ఓకే. సో ఇప్పుడు ఎందుకు వచ్చానంటే అమ్మకి హెల్త్ సరిలేదు. సో అమ్మని చూసుకెళ్దామని వచ్చాను. బట్ ఇంకోటి కూడా ఏమంటే మా రెండో అక్క వాళ్ళ కూతురు డెలివరీ అయింది. సో తను మొన్న వెళ్ళింది వాళ్ళ అత్తగారింటికి. సో నన్ను రమ్మనింది. సో నేను రాలేకపోతే నా హెల్త్ సరిలేక అందుకని ఇప్పుడు అక్క కూతురుని చూడడానికి వచ్చాను. నేనంటే చాలా ఇష్టం అండి తనకి. నాకు అంటే చాలా చాలా అంటే ఇష్టము. ఎందుకంటే చిన్నప్పుడు నేనే తనని సాకాను. సో నాకు తనంటే చాలా ఇష్టము. ఓకే. ఇప్పుడు మెయిన్ ఏమంటే అక్క వాళ్ళ ఇంటికి దూరము. సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. నేను తను చూడడానికైతే వెళ్తున్నాను. తన్ని అక్కడికి వెళ్ళాక నేను తను చూపిస్తాను. సో ఇప్పుడైతే అమ్మ బయట వెళ్ళింది. అమ్మ వచ్చినాక అమ్మను కూడా పరిచయం చేస్తాను, చూపిస్తాను. రెండవది వచ్చి నేను ఎక్కువ షాప్ ఉందని చెప్పాను కదండి. నాకు పార్లర్లో చూసుకోవాలా, అసలు ఇంట్లోనే ఒక షాప్ ఉంది, ఇంట్లోనే షాప్ చూసుకోవాలా. బట్ వచ్చి పిల్లలు నాకు బాబు అయితే ఇంట్లో ఉంటారు కదా, తను చూసుకుంటాడు కాబట్టి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మా పిల్లలు అయితే మామూలుగా ఇంటికాడ ఉండరు, హాస్టల్లో ఉంటారు. సో మా పిల్లలు సంగీతం నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి వీలు చేసుకొని వచ్చాను అమ్మ కోసం. మామూలుగా అయితే నాన్న వస్తారు నా కోసం చూడడానికి. సో నాన్న కూడా నేను ఇప్పుడు ఈ మధ్యలో రావట్లేదు, అమ్మకి హెల్త్ సాలేదని చెప్పాను కదా. సో అమ్మ కాడ ఉంటున్నాడు, అదే విషయం. సో ఇంకోటండి, ఏంటి అక్క ఇలా గాజులు వేసుకొని ఉంటుంది, ఇలా బొట్టు ఇలా పెట్టుకుంటుందని అనుకుంటున్నారా? సో నేను వీడియోస్ కోసమే కాదండి, నేను మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇలా గాజులు వేసుకోవడము, ఇలా బొట్టు పెట్టుకోవడము నాకు చాలా ఇష్టం. గాజులు అయితే మ్యారేజ్ కాకముందు నుంచి కూడా నేను ఇలాగే వేసుకుంటానండి. దీంట్లో ఏం మారింది ఏం లేదు. సో నాకు చాలా ఇష్టమైంది ఏమంటే గాజులు, బొట్టు అంటే చాలా ఇష్టము. సో వీటి కోసం నేను అస్సలు దేంట్లోనూ ఇదవను. సో నా డ్రెస్సింగ్ ఏదైనా మారినా కూడా, సో నేను మారినా కూడా నా గాజులు నా బొట్లతో మారుతూ. సో నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మీరు చేసే సపోర్ట్ బట్టి నేను వీడియోస్ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఓకే, బాయ్ అండి.